వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు సోలోగా వచ్చిన దగ్గర నుంచి సినిమాలు తగ్గించినట్టు అనిపిస్తుంది రోహిత్ గారు. లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ కొంచెం పర్సనల్ దీని మీద వాంటెడ్లీ తీసుకున్న బ్రేకేనండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరుసగా పటకడక మంచి మంచి కథలు, అంటే ఈ గ్యాప్లో కూడా మంచి కథలే తీసి పెట్టి ఉంచాం. ఇప్పుడు స్లోగా ఒక్కొక్కటి మళ్ళా రీఎంట్రీ అన్నట్టు. సో ఇంకెంత కొత్తగా ఉండబోతుందో జనాలు చూస్తారు రేపటి నుంచి. ఓకే, మేము కూడా వెయిటింగ్, మేమందరం కూడా. ఓకే. సో మీరు ఇప్పుడు బ్యానర్లో సక్సెస్ ఇచ్చిన తర్వాత రెగ్యులర్గా సినిమాలు చేయటం అనేది కామన్గా ఉంటుంది. మీ బ్యానర్లో 2 సినిమాలు మంచి హిట్లు పడ్డాయి. అవును. ఎందుకు మళ్ళీ బ్యానర్ అది పక్కన పెట్టేశారు? నిజంగా దాని తర్వాత ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు మొదలెడదాం అని అనుకుంటున్నాం. అనుకునే టైంలోనే మళ్ళీ అదే కథకి రెడీగా ఉంది కదా, ఇది మేము చేస్తాం, ఇంకొకరు రావటం అలా ఇది అయిపోయింది. ఈలోపు మేము ఆ 2 బ్యానర్లోంచి ఎక్స్పీరియన్స్ నేర్చుకుంది ఏంటంటే, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఎగ్జిబిటింగ్, దీంట్లో మాకు ఐడియా లేదు, ఇద్దరికి ఐడియా లేదు. సో సినిమాలు అయితే కంటెంట్ ఓరియంటెడ్ తీసేసాం, రిలీజ్ చేసేసాం, మంచి పేరు వచ్చింది, మంచి డబ్బులు వచ్చినాయి, అదంతా ఓకే. కానీ ఆ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ ఎలా వర్క్ అవుతుంది అనేది మాకు ఐడియా లేదు, జీరో ఐడియా. అంటే అందరికీ తెలిసినట్టు తెలుస్తుంది కానీ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు. దాని మీద మనం కరెక్ట్ అవగాహన తెచ్చుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు దాని మీద వర్క్ చేస్తూనే సైమల్టేనియస్లీ కథలు కూడా మేము పిక్ చేయటం స్టార్ట్ చేసాం. అనుకోకుండా మొత్తానికి ఎక్కించలేకపోయాం కరెక్ట్గా. ఓకే, అంతా సెట్ ఎక్కిద్దాం అన్న టైంలో ఇది ఇద్దరికిద్దరం బిజీ అయిపోయి ఉన్న టైంలో బ్రోచేవర్ తర్వాత యాక్చువల్లీ మళ్ళీ చేద్దాం మా ఇద్దరు కాంబినేషన్లో. మెయిన్ మేమిద్దరం కలిసి చేద్దాం. ఓకే. సో మంచి కథ వచ్చింది, కొంచెం వెయిటింగ్ ఉంది కదా నా వల్ల డిలే అని చెప్పి ఆ డైరెక్టర్ని కూడా చేసుకురమ్మను. అది అక్కడ అయింది, డిలే అయిపోవటం, అలా మొత్తానికి కోవిడ్ వచ్చింది. కోవిడ్లో మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒకసారి అన్నీ రివైజ్ చేసుకుని ఇలా చేద్దాం అనుకున్నాం. ఈలో రోహిత్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక 2-3 కథలు రెడీగా చేసి పెట్టుకున్నామండి, అంటే ఇద్దరు కాంబినేషన్లో చేద్దామని. ఎందుకంటే బాగుంది, మాకు బాగా కంఫర్ట్ కాబట్టి ఇద్దరం కలిసే ఇంకోటి స్టార్ట్ చేసి మళ్ళీ ఆ బ్యానర్ని రన్ చేస్తా కొత్త వాళ్ళకి ఇంకా ఛాన్సులు ఇద్దాం, కంప్లీట్ కొత్త వాళ్ళతోనే చేద్దాం అన్న ఇంటెన్షన్తో ఇప్పుడు ఉన్నాం. ప్రజెంట్ సినారియోలో అయితే అలా ఆలోచిస్తున్నాం, చూద్దాం. అదే కొత్త వాళ్ళని ఆపరు, దొరుకుతూనే ఉంటారు మీకు. ఓకే, సూపర్. సో ఇప్పుడు మీ బ్యానర్ తిరిగేస్తే నారా అని వస్తుంది, డబ్బు అయిందేనేమో అని చెప్పి యాక్చువల్లీ ఆ ఇంటెన్షన్ తోటే పెట్టాం. అంటే హిల్ టాప్ అనండి. అవును, అది పెట్టిన తర్వాత రివర్స్ చేసిపోతే నారా అని వస్తుంది. సో వెరీ గుడ్, అలా కూడా కలిసి వచ్చింది. ఇటు నుంచి వస్తే పొలిటికల్గా, ఇటు నుంచి వస్తే సినిమాల్లో అన్నట్టు అనుకున్నాం. అప్పుడు సినిమాల్లో అరణ్ కూడా నారా పొలిటికల్గా ఎంత పవర్ తెచ్చిందో సినిమాలో కూడా అంత ఇన్నోవేటివ్గా, అంటే ఆయన ఫ్యూచరిస్టిక్ నాయకుడు అని అందరికీ తెలుసు. ఇది కూడా ఫ్యూచరిస్టిక్ సినిమాలు చేద్దాం అన్నట్టు అనుకుని పెట్టిన ఇదండి. ఓకే. కాకపోతే ఆయన అన్నారు, బట్ మీ స్ట్రగుల్ నాకు తెలుసు. ఇప్పుడు నీది నాది ఒకే కథకి అసలు యాక్చువల్గా మీరు గోల్డ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు అది రాకూడదు. ఒకవేళ ఆయనే అనుకుంటే, ఆయన సపోర్ట్ ఇస్తున్నాడేమో, బట్ ఎందుకో ఆ సిచ్యువేషన్ కూడా లేదు. అంటే మేము సపోర్ట్ తీసుకున్నంత మాత్రాన మన డబ్బులు యూజ్ చేద్దాం, లేకపోతే ఎవరిది డబ్బులు, అంటే ఆ టైంకి, అంటే అది ఒక 16 ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ అనుకోండి, 12 ఇయర్స్ క్రితం. కరెక్ట్గా అదే మూమెంట్కి మనకి ఏమంటారండి, అది డిమానిటైజేషన్ ఇలాంటి ఎక్కువ ఫేస్ చేసాం. అది కొంచెం అప్పుడు అదే నన్ను సిచ్యువేషన్. ఓకే. సో ఎవరిని అడగొద్దు, అది ముందు ఫిక్స్ అయింది. మేము ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగించేలా ఉంటే ఆయన కూడా అలా లాంచ్ అవ్వరు. ఆయన కూడా వెరీ, అంటే ఏం వాడుకుని చెప్పుకుని ఆ టైపు కాదు. ఓకే. మేము సింక్ అయింది కూడా ఆ విధంగానే. సో అలా ఉండరు, చాలా హంబుల్గా మాట్లాడతారు అందరితో. అందరికీ చాలా ఇష్టం. 2-3 సార్లు మనం రోహిత్ మాడితే ఇంక మనం ఉండిపోతాం. సో మేము అనుకున్నాం, ఇబ్బందులు వచ్చినాయి, 100% వస్తాయి, అంటే మాకు తెలియదు కదా. బట్ మా ఐడియా అప్పుడు ఏంటంటే, అసలు మేము సినిమాలకి సింక్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నాం. ఓకే, అది ఆడియన్స్ ఒప్పుకోరా అనేది క్రాస్ చెక్ చేయాలి. ఒక అటెంప్ట్ ఎవరన్నా ఫెయిల్ అవ్వచ్చు, ఒక్క అటెంప్ట్కే ఫెయిల్ అయ్యామంటే డబ్బులతో కూడింది కాబట్టి దెబ్బతిన్నామంటే మళ్ళీ వెనక్కి రాము, వద్దురా అని వదిలేస్తాం. కరెక్ట్.
సో ఇంట్రెస్ట్ ఇది కాబట్టి ఒకేసారి 2 మొదలు పెడదాం, 2 కూడా జనాల నుంచి రివర్స్ అయిందంటే మనం కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నాం, వద్దు రెగ్యులర్ ఇండస్ట్రీ దీంట్లోకి వచ్చేద్దాం అనే ఇంటెన్షన్తో 2 ఒకేసారి స్టార్ట్ చేసాం. ఓకే 2 ఒకే రోజు స్టార్ట్ చేసాం. చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా మీకు పిచ్చా ఎర్రా, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఒకే రోజు 2 చేయరు, మీరు కొత్తగా బ్యానర్ పెట్టి 2 ఊదందరితో చేసుకోవచ్చు కదా అనేది ఇదేంటంటే నా ఆలోచన. ఒకటి ఏమన్నా మిస్ఫైర్ అయినా రెండో దానికి మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ప్లస్ మనం ఇప్పుడు 10 రూపాయలు పెడదాం అనుకున్నది ఇక్కడ 10 రూపాయల్లో ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే ఇక్కడ 5 పెడతామేమో, దీనికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈ ఆలోచనలు ఎక్కువ ఆలోచించి ఒకేసారి 2 మొదలు పెడతాం. ఒకటే దెబ్బ పని చేస్తామో లేదా, 2 వర్క్ అయినాయి, 2 వర్కౌట్ అయినాయి, 2 వర్క్ కరెక్ట్ వెరీ హ్యాపీగా వర్క్ అయినాయి. దాన్ని ఆ వర్క్ అయిన దాన్ని ఇంకా ఎక్కువ ప్రొజెక్ట్ చేయటం లేకపోతే అది చేయటం మాకు తెలియలేదు. అది ఎక్కడో ఆగిపోయి అదే కరెక్ట్, అది ఇప్పటికే ఉంది ఆ ప్రాబ్లం. Exactly. అంతే రోహిత్కి అంతే మేము ఎక్కువ దాన్ని అలా చూపించడం అదంతా కొంచెం అదే